చేసుకోవాలో చూపిస్తున్నానండి. క్లాత్‌ని 4 ఫోల్డింగ్స్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇలా హైట్ చూసుకోవాలి. పైన హైట్ నేను 8 ఇంచెస్ తీసుకున్నాను. ఇక్కడ చివర్లో స్ట్రెయిట్ లైన్ ఒకటి గీసుకున్నాను. ఎడ్జెస్ అన్నీ సమానంగా ఉండడం కోసం. ఇప్పుడది కట్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ 4 ½ తీసుకోవాలి. 4 ½ ఇంచెస్ తీసుకోవాలి. ఆర్మ్ హోల్ కూడా 4 ½ ఇంచెస్ తీసుకోవాలి. చెస్ట్ లూజు 8 ఇంచెస్ తీసుకోవాలి. వేస్ట్ లూజు 7 ½ ఇంచెస్ తీసుకోవాలి. 1 ఇంచు ఎక్స్ట్రా ఖర్చు కోసం తీసుకున్నాను. ఆర్మ్ హోల్ షేప్ చేసుకోవాలి ఇలా రౌండ్‌గా. షోల్డర్ లెంత్ 2 ½ ఇంచెస్ తీసుకోవాలి. నెక్ కోసం 2 ఇంచెస్ తీసుకోవాలి. నెక్ లెంత్ 3 ఇంచెస్‌కి మార్క్ చేసుకోవాలి. దాన్ని ఇలా రౌండ్‌గా షేప్ చేసుకోవాలి. మధ్యన కట్స్ కోసం అలా షేప్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకోవాలి మార్క్ చేసుకున్న విధానంగానే. బాడీ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఒక 1 ఇంచు ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన క్లాత్ హైట్ చూసుకోవాలి. కింద బాడీ హైట్ 11 ఇంచెస్‌కి చూసి మార్క్ చేసుకోవాలి. స్ట్రెయిట్‌గా ఒక లైన్ గీసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ కటింగ్ చూద్దాం. లైనింగ్ పీసు మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టుకొని యాజ్ ఇట్ ఈజ్ అలాగే కట్ చేసేసుకోవాలి. నెక్ మాత్రం ఫస్ట్ కట్ చేసుకోకూడదండి. కుట్టేటప్పుడే కట్ చేయాలి. ఈ క్లాత్‌ని కూడా ఫోల్డ్ చేసుకోవాలి. హ్యాండ్స్‌కి లైనింగ్ వేయట్లేదండి నేను ట్రాన్స్పరెంట్‌గా ఉంటదని. ఇప్పుడు హ్యాండ్స్‌ని మార్క్ చేసుకోవాలి. 4 ఇంచెస్ ఉంది. హైట్ 4 ఇంచెస్, విడ్త్ 8 ఇంచెస్ ఉంది. పఫ్ స్లీవ్స్ పెడదామని మొత్తం తీసేసుకుంటున్నాను. నీట్‌గా అలా షేప్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు మిగిలిన క్లాత్‌ని ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది కూడా సేమ్ ముందు మనం లైనింగ్ పీస్ కట్ చేసి పెట్టుకున్నాం కదా! దాని మీద 1 ఇంచు ఎక్స్ట్రా ఉండేలా చూసుకొని కట్ చేసుకొని ఉంచుకోవాలి. ఈ 2 క్లాత్స్ తర్వాత కలిపి కుట్టుకొని మొత్తం అంతా కుచ్చి పెట్టేసుకోవడమే. అది నేను స్టిచ్చింగ్ వీడియోలో చెప్తాను.
దాన్ని మిడిల్‌కి 2 ఫోల్డింగ్ వేసుకొని మిడిల్‌కి కట్ చేసేసుకోవాలి. అంతేనండి. దీని కటింగ్ అయిపోయింది. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను నేను. అంతేనండి ఇంక ఈ వీడియో. నచ్చితే లైక్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు గానీ లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేస్తే చాలామందికి నా వీడియో రీచ్ అవుతది. అంతేనండి ఇంక ఈ వీడియో. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను. బాయ్.